Hi, I am Dr. Nagajyoti, cosmetic dental surgeon at Elident Dental Hospital, Kukatpalli, Kondapur, Manikonda and Banjara Hills. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ తర్వాత రీటైనర్స్ వేసుకుంటాం కదా, ఆ టాపిక్ గురించి చెప్తున్నాను. ఈ రీటైనర్స్ ఏంటంటే మనకి ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యాక మనం యూజ్ చేస్తాము. సో పేషెంట్స్కి ఎలా ఉంటుందంటే, ఇంకా మనకు ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటేనే నార్మల్గా మినిమం 1 year అలా టైం పడుతుంది. సో 1 year 1.5 year అలా ట్రీట్మెంట్ అయిపోయాక రీటైనర్స్ అనేది కంపల్సరీగా వాడాలి. సో ఇంకా పేషెంట్కి ఏంటంటే అన్ని 1 year వరకు వాడాక మళ్ళీ మనం ఇంకా ట్రీట్మెంట్ అయిపోలేదా, ఇంకా మళ్ళీ ఏం యూజ్ చేయాలి అని డౌట్ ఉంటుంది. సో కానీ రీటైనర్స్ అనేవి కంపల్సరీ వాడాలి. సో రీటైనర్స్లో ఏంటంటే మనకి 2 types ఆఫ్ రీటైనర్స్ ఉంటాయి. దాంట్లో వచ్చేసి ఫిక్స్డ్ రీటైనర్ ఉంటుంది, రిమూవబుల్ రీటైనర్ ఉంటుంది. ఈ ఫిక్స్డ్ రీటైనర్ అనేది ఏంటంటే మనకి పైన పళ్ళు మనకి ముందర ఉన్న 6 teeth అండ్ కింద ఉన్న 6 teethకి లోపల వైపుగా మనకి సన్న వైర్ అనేది పెడతాము, అది ఫిక్స్డ్ రీటైనర్ అంటాం. రిమూవబుల్ రీటైనర్ వచ్చేసి మనకి 2 types అలా ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి ఇలా ఉంటుంది, ఇది S6 రీటైనర్ అంటాము. ఇది మనకి టీత్ పైన ఒక లేయర్ లాగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఇది హాలీస్ రీటైనర్ అంటాము. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇది మనకు ఓన్లీ టీత్ పైన ఒక లేయర్ లాగా వస్తుంది. ఇది ఏంటంటే మనకు అంగిలి వైపుగా లోపలగా ఉంటుంది, వైర్ ఒకటి వస్తుంది. సో ఇది చాలామంది పేషెంట్స్కి ఏంటంటే కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటుంది. సో ఈ రీటైనర్ అనేది కొంచెం ఈజీగా మనకి రిమూవబుల్ కానీ మనం పెట్టుకోవడం కానీ ఈజీగా ఉంటుంది. ఇది S6 రీటైనర్ అనేది మనకి టీత్ పైన లేయర్ లాగా వస్తుంది అనమాట. సో ఏ రీటైనర్ అయినా సరే కంపల్సరీ మన ట్రీట్మెంట్ తర్వాత ఓన్లీ రిమూవబుల్ రీటైనర్ కాకుండా లోపల వైపు మనకి ఫిక్స్డ్ రీటైనర్ వేసుకొని దానిపైనుంచి ఈ రీటైనర్ పెట్టుకుంటే ఏంటంటే మనకి టీత్ అనేది మళ్ళీ రిలాప్స్ అవ్వకుండా ఉంటుంది. చాలామంది ఏంటంటే కంపల్సరీ వాడాలా అని అంటారు. ఓన్లీ రిమూవబుల్ కాకుండా 2 అయితే కంపల్సరీ యూజ్ చేయాలి. ఎన్ని రోజులు వాడాలి అంటే మనకి నార్మల్గా పేషెంట్స్ టీనేజ్లో ఉన్నప్పుడు వేసుకున్నట్టయితే క్లిప్స్ ట్రీట్మెంట్, సో వాళ్ళు ఏంటంటే కొంచెం ఒక 6 months to 1 year వాడినా కూడా సరిపోతుంది. మనకి 20 years తర్వాత 25 years తర్వాత వేసుకునే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మనకి ఫిక్స్డ్ రీటైనర్ అనేది 2 to 3 years అనేది ఉండాలి మనకి. ఎందుకంటే రీటైనర్ అనేది మనకి బోన్ గ్రోత్ అనేది స్టాప్ అవుతుంది కాబట్టి, సో అవి మనకి బోన్లో సెటిల్ అవ్వడానికి మళ్ళీ అది స్ట్రాంగ్ అవ్వడానికి టైం పడుతుంది. సో అందుకే ఫిక్స్డ్ రీటైనర్ అనేది 2 to 3 years వాడాలి. ఈ రిమూవబుల్ రీటైనర్ దానిపైనుంచి వాడేది 6 months to 1 year అనేది వాడాల్సి వస్తుంది. కంపల్సరీ ఇలా వాడితే మనకి ఏంటంటే రిలాప్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎనీ డౌట్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.